దేవుని బిడ్డలారా, మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఒకలాంటి భయానికి గురవుతూ ఉన్నాడు. మా నాయకుడు చనిపోయాడు, మరింత గొప్ప జనాంగాన్ని ఎలా నడిపించాలి? మాకు గైడెన్స్ ఇవ్వడానికి అప్పుడు మా మోషే మాకు తోడుగా ఉన్నాడు. మా మోషే ఇచ్చే సలహాలను బట్టి నేను చక్కగా ఇశ్రాయేలుకు తోడుగా ఉండి నేను నడిపించగలిగాను. మోషే నాకు ఇచ్చిన గైడెన్స్ని బట్టి, లేదంటే మోషే నాకు ఇచ్చిన ఆ బలాన్ని బట్టి, ఆ సలహాలను బట్టి ఎప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మా మోషే లేడు. మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మాకు తోడుగా ఎవరుంటారు అని దైవజనుడైన యెహోషువ కూడా భయపడుతూ ఉన్నాడండి. వాస్తవంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ క్రైస్తవ ప్రయాణంలో ప్రతి మనిషికి ఒక భయం. కొందరికి అప్పుల భయం, కొందరికి అనారోగ్యం భయం, కొందరికి పిల్లల వలన భయం, లేదంటే కొందరికి ఉద్యోగంలో భయం. ఇలా అనేక రకాలైన సమస్యల చేత భయపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆ సమస్య వారిని ఏం చేస్తుందంటే మానసికంగా కృంగిపోయేలా చేస్తుందండి. కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఆనాడు యెహోషువతో మాట్లాడడమే కాదు, కానీ ఈనాడు క్రైస్తవులమైన మనందరికీ దేవుడిస్తున్న భరోసా ఏంటంటే, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. వాస్తవంగా దేవుని బిడలారా, యెహోషువలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నేను మోషేను చూశాను, ఇశ్రాయేలుని చూశాను, నాకేం తక్కువ? మోషే అయినా అక్కడెక్కడ పొరపాట్లు చేశాడు, కానీ యెహోషువనండి నేను ఎక్కడ పొరపాటు చేయలేదే. చాలా నీతిగా బ్రతికాను, చాలా యథార్థంగా బ్రతికాను, దేవుడు చెప్పింది చేశాను, మోషే చెప్పింది చేశాను. నేను చాలా ధర్మశాస్త్ర ప్రకారం, మోషే చెప్పిన దాని ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటా వచ్చాను. నేనెందుకు భయపడాలి? లేదంటే నేను ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నేను అర్హుడును కదా అని తనలో తాను గొప్పగా ఆలోచించినది, లేదంటే నేను దీనికి తగిన వాణ్ణి, దీనికి నేను అర్హుడను అనే గర్వము ఆయనలో ఇసుమంత కూడా లేదు. వాస్తవంగా ఆలోచన చేస్తే ఒక గొప్పవాడిని ఒక వ్యక్తి అనుసరించాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, నేను అన్నీ చూశాను, ఇంకా నాకేంటి కొదువా, నేను చాలా చక్కగా ఈ పని చేయగలను అనే ఒక గర్వం లాంటిది వస్తుందండి. అది మనిషి స్వభావం. కానీ యెహోషువలో అది లేదు. దేవునికి స్తోత్రం. కానీ యెహోషువ భయపడుతూ ఉన్నాడు. యెహోషువ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన కార్యాలను బట్టి చాలా శిక్షకు గురయ్యారు. ఇంకా చెప్పాలంటే దైవజనుడైన మోషే కూడా, మీ అందరికీ తెలుసు, బండతో మాట్లాడమంటే మోషే వెళ్ళి ఆ బండను కర్రతో కొట్టాడు. ఇంకా చెప్పాలంటే యెహోషువ దేవుడు చెప్పిన ప్రతి మాటను, మోషే చెప్పిన ప్రతి మాటను అనుసరించాడు. ఎక్కడ యెహోషువ తప్పిదము చేయలేదు. మరి మోషేని మనం చూస్తే ఎంతో ప్రయాసపడి, ఏమండి, 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ఆ యొక్క రాతి పలకలను, దేవుని చేవ్రాత పలకలను తీసుకుని వస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి మోషే ఆ పలకలను పగలగొట్టాడు. అంటే మోషే తక్కువ, యెహోషువ ఎక్కువ అనేది నా పాయింట్ కాదండి. మోషేనైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడే తప్ప కొన్ని చోట్ల, కానీ యెహోషువ ఎక్కడా ఉద్రేకానికి గురవ్వలేదు. దేవునికి స్తోత్ర. అంత పర్ఫెక్ట్గా
దేవుడు అప్పగించిన బాధ్యత అవ్వచ్చు, మోషే అప్పగించిన బాధ్యత అవ్వచ్చు, చక్కగా చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ మోషే చనిపోయిన తర్వాత ఆయనకి భయం అనేది ఏర్పడింది. అందుకే మొట్టమొదటి మాట దేవుడు యెహోషువతో చెప్తున్న బలమైన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా 2వ వచనం చదవమా. యెహోషువ మొదటి అధ్యాయము 2వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును. దేవునికి స్తోత్రం. చూసారండి, నువ్వు ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు నీ ఎదుట ఎవడు నిలవలేడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అసలు మోషే కూడా దేవుడి వాగ్దానాన్ని ఇవ్వలేదు. చూసారండి, గతంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఎలీషాను అనుసరించిన గెహాజీ, ఏలియాను అనుసరించిన ఎలీషా, ఎలీషాను అనుసరించిన ఏలియా కంటే ఎలీషా గొప్పవాడయ్యాడు. ఎలీషా కంటే గెహాజీ గొప్పవాడు అవ్వాలి, కానీ ఏమైపోయాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. కానీ ఇక్కడైతే మోషేను అనుసరించిన యెహోషువ, ఒక రకంగా చెప్పాలంటే, అంటే బేరీజ్ చేయకూడదు, యెహోషువ ఇక్కడ మోషే కంటే గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బేరీజ్ వేయటం అని కాదు, గొప్ప తక్కువ అని కాదు, కానీ వాగ్దానం అంత విలువైన వాగ్దానం అంత స్ట్రాంగ్గా ఉంది. ఏంటా వాగ్దానం? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎందుకు దేవుడు యెహోషువకి ఎంత గొప్ప వాగ్దానం చేశాడు? యెహోషువకి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేయడానికి కారణం ఏంటి అనంటే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా దేవుడు ఏ వ్యక్తిని అంత గొప్పగా ఆశీర్వదించడండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుండి ప్రారంభించండి. సంఖ్యాకాండము 27:15 నుండి చదువుతున్నారు అందరు. చూడండి, చదవండమ్మా. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచు. దేవునికి స్తోత్రం. ఏంటంటే యెహోషువ చెప్పాలమ్మా, ఏం పొందుకున్నాడు? దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచుము. చూసారండి, అంటే యెహోషువ ప్రారంభం నుంచి కూడా మోషేని అనుసరిస్తున్నది మొదలుకొని కూడా తను ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యెహోషువతో దేవుడు ఎందుకయ్యా అంత గొప్ప వాగ్దానం చేశాడంటే, ఆనాటి నుండి మోషే చనిపోయేంత వరకు, మోషే చనిపోయిన తర్వాత కూడా ఒక్క సొంత నిర్ణయాన్ని కూడా తీసుకోవడానికి యెహోషువ ఇష్టపడలేదు.
ప్రార్థనాపూర్వకంగా యెహోషువ నిర్ణయాన్ని తీసుకొని దేవుని యొక్క కృపను బట్టి యెహోషువ ఇశ్రాయేలును మందను నడిపించడానికి కాపరిగా ఎంపిక అయ్యాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు గమనించారో లేదో, మీరు మళ్ళొకసారి సంఖ్యాకాండంకి వెళ్ళండి, 27 అధ్యాయాలకు మళ్ళొకసారి వెళ్తే అక్కడ ఒక మాట మీరు గమనిస్తే, నేనే చదువుతాను, మీరు ఆలకించండి. 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము లేని కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. దేవునికి స్తోత్రం. అదండి, ఈ ఇశ్రాయేలీలనే గొర్రెలకు ఒక నమ్మకమైన కాపరి కావాలి. ఆ నమ్మకమైన కాపరి యెహోషువ. అంత మాత్రమే కాదు, ఆ యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులు చేసిన పాపాన్ని బట్టి మోషే అయినా ఉద్రేకానికి గురయ్యాడేమో కానీ యెహోషువ ఎక్కడ ఎమోషనల్గా ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి పైగా నేను అర్హుడను కాదేమో, నేను ఈ మందను నడిపించడానికి నేను సరిపోనేమో, అమ్మో ఈ ఇశ్రాయేలు నడిపించాలా, నేను సమర్థత కలిగిన వాడిని కాదేమో అనుకుంటున్నాడే తప్ప, ఇక మోషే చనిపోయాడు, పగ్గాలు నా చేతిలోకి వచ్చాయి, ఇక నాకు అడ్డెవడో అనే ఆలోచన యెహోషువలో. అందుకే ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? యెహోషువ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చెప్పాడు ఏమని? నేను మోషేకు తోడయ్యుండునట్లు. అదే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒక వాగ్దానం ఏంటో యెహోషువకు పర్సనల్గా ఇచ్చిన ప్రామిస్ ఒకటి. పర్సనల్గా ఇచ్చిన ప్రామిస్ ఏంటి అమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? మరి రెస్పాండ్ అవ్వాలి. యెహోషువకి దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవడు. ఇది వ్యక్తిగతమైన వాగ్దానం. దేవుడు యెహోషువకి ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానం. రెండో వాగ్దానం ఏంటి? తన గురువు గారైన మోషే ద్వారా వస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాంటి యెహోషువ ధైర్యమును పొందుకొని ఎన్ని అద్భుతాలు చేశాడో. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే యెహోషువ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేశాడు. టైము అలా ప్రపంచంలో ఒకరోజు అలాగా ఆగిపోయింది. చూడండి ఎంత గొప్ప యెహోషువను. యెహోషువ చనిపోయేంత వరకు కూడా మచ్చ లేకుండా బతికాడండి. మోషే అయినా చిన్న మచ్చ ఉందేమో, కానీ యెహోషువకి ఎటువంటి మచ్చ లేదు. యెహోషువ వీళ్ళందరినీ కనానుకు నడిపించడమే కాదు, వీరికి భూములు పంచిపెట్టాడు. ఏమండి, లేవీయులకు దేవుడే మీకు స్వాస్థ్యం అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఒక లీడ్ పర్సన్ లాగా మోషే కంటే యెహోషువ తలమానికగా దేవుడు యెహోషువను ఇశ్రాయేలీల ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, దేవుని పిల్లలమైన మనము కూడా యెహోషువలాగా మన జీవితాలను మనం దేవునికి అప్పగించాలి. నీకు అధికారిగా ఎవరున్నారు? నీ మీద అధికారిగా నీ శరీరం ఉందా? చెప్పండి. దేవుడున్నాడు నా మీద అధికారం, అబద్ధాలు ఆడొద్దు, అది పచ్చి అబద్ధం.
నీ మీద అధికారిగా నీ శరీరం ఉందా? నీ మీద అధికారిగా నీ కోరికలు ఉన్నాయా? నీ మీద అధికారిగా లోకం ఉందా? నీ మీద అధికారిగా సాతాను ఉన్నాడా? అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి. అందుకే బైబిల్లో చక్కటి మాట, నీ ప్రవర్తన అంతటి అందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు యెహోషువ తన పనిని, తన కర్తవ్యాన్ని, తన నాయకత్వాన్ని, తను చేయవలసిన పనులకు ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే యెహోషువ మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసేసి నేను ముగిస్తానండి. ఇంకా వచనాలు మీకేం చూపించను కానీ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక అద్భుతమైన మాటను యెహోషువతో దేవుడు మాట్లాడుతూ హెచ్చరిక కూడా ఇస్తున్నాడండి. ఏమండి, ఇంకా నేను 7, 6 వచనాలు ఏం చదివించను కానీ హెచ్చరిక, ఆశీర్వాదం వెనకాల హెచ్చరిక కూడా ఉంటుంది. ఆశీర్వాదం వెనకాల ఏముంటుందమ్మా? హెచ్చరిక ఉంటుంది, షరతు ఉంటుంది. ఆ హెచ్చరిక ఏంటి? 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఇష్టానుసారంగా బతికేవచ్చా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇష్టానుసారంగా చేసేవచ్చా? లేదు లేదు లేదు. నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరాలంటే వాక్యానుసారంగానే నడవాలి. వాగ్దానాన్ని చూసుకుని యెహోషువ మురుసుకుంటే ప్రయోజనం లేదు. దేవుడు ఏ వాగ్దానం అయితే యెహోషువకి ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్పు దేనిలో ఉందంటే తాను యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 7వ వచనంలో కూడా అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి. చూసారండి ఏమన్నాడు చూడండి అమ్మా, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ, అది ప్రతి దానికి వాక్యమే ఆధారం అండి. వాక్యములో నుండి తప్పిపోయాడా ఇంకా యెహోషువ జీవితం అయిపోయినట్లే. అలా తప్పిపోయాడా? తప్పిపోలేదా? గెహాజీ ఏమా తప్పిపోయాడు. లోకాన్ని చూశాడు, లోక బంగారాన్ని చూశాడు, లోక భోగభాగ్యాలు చూశాడు. గెహాజీ ధనధాన్యాదులు, బంగారమును, వస్తువులను వీటన్నిటినీ సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఫులిష్ ఫెలో, ఒక వెర్రివాళ్ళలాగా తయారయ్యి శాపాన్ని తను మాత్రమే కాదు తన కుటుంబం అంతటికి తీసుకొచ్చాడండి. కానీ యెహోషువ ఎంత గొప్పోడో తెలుసమ్మా? యెహోషువ ఎంత గొప్పోడో తెలుసా? ఒకరోజు ఇశ్రాయేల్ అందరూ కలిసి మాకు యెహోవా దేవుడు వద్దు, అసలు మీ యెహోవా దేవుడిని మేము అనుసరించం, మా ఇష్టం, మా కుటుంబాలు, మా పిల్లలు, మా ఇష్టం, మేము ఇష్టానుసారంగా బ్రతుకు. నువ్వెవరో యెహోషువ? నువ్వెవరో మాకు చెప్పడానికి అని యెహోషువకు వ్యతిరేకమైన ఒక జనాంగం తయారైందండి. అప్పుడు యెహోషువ ఏమంటున్నారు తెలుసా? మీరు ఎవరిని సేవించదరో సేవించుకోండి, మీ డెసిషన్ మీది, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. కానీ ఇది ఒక మాట చెప్తున్నాను, ఇశ్రాయేలులారా
నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ వేరే రకంగా ఏమనుకోవద్దు ప్లీజ్. కానీ అహరోన్ అలా ఉన్నాడా ఏమా? అంటే వేరే, నేను తూనికేయట్లేదండి ప్లీజ్, తూనికేయట్లా, బేరీజ్ చేయట్లా. కానీ అహరోన్ అలా ఉన్నాడా? లేడు. కొత్త దేవుడిని తయారు చేయమా, కొత్త దేవుడు కావాలి, కొత్త దేవుడు కావాలి, తీయండి, చెవులు పోగులు తిండి, కాళ్ళకు పట్టీలు తిండి, ముక్కులు పొడకలు తీయండి. ఒక దేవుణ్ణి తయారు చేస్తానని అహరోను వారందరి కోసం బంగారు దూడ చేశాడు. కానీ యెహోషువను అంతమంది బలవంతం పెట్టినా నేను దేవుణ్ణి అనుసరిస్తానన్నాడండి. దేవునికి స్తోత్రం. వాట్ ఏ కమిట్మెంట్! అదే సమర్పణ కలిగిన జీవితం. అందుకనండి యెహోషువ కనానులో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అడుగు పెట్టాడండి? కనానులో అడుగు పెట్టాడు. వాగ్దానం పూర్తవ్వాలంటే ధర్మశాస్త్రం ఖచ్చితంగా యెహోషువ పాటించాలి. ధర్మశాస్త్రములో ఉన్న విషయాల్లో ఆ వాక్యాల విషయాల్లో కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా అక్కడ 2 మాటలు హెచ్చరిక ఇచ్చాడండి. ఏంటి? నీవు నిబ్బరము కలిగి, 7వ వచనం, జాగ్రత్తపడి, నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి. జాగ్రత్త పడాలి. ఏం పడాలి? జాగ్రత్త పడాలి. సాతానుగాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములాగా వాడు తిరుగుతున్నాడు. నిన్ను ఎలా పడవేయాలో, నిన్ను ఎలా పాపంలోకి లాక్కురావాలో సాతానికి బాగా తెలుసు. ఇదే మాటను మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. చెప్పి ఇక నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనం, 5 నుండే చదవండి. ధనాపేక్షలంటే వారు మీకు కలిగిన వాడు తృప్తి పొందినుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. చెప్పండి, యెహోషువకు తోడైన దేవుడు మనకు తోడై ఉండడా? చెప్పండమ్మా. మరి ఎందుకు మనం భయపడుతున్నాం? ఎందుకు మన సమస్యలకు మనం భయపడుతున్నామండి? అసలు మనం ఎందుకు కన్నీరు గార్చాలి? మనం ప్రార్థించాలండి. చాలామంది వారికున్న బాధ మనుషులతో చెప్పుకొని ఏడుస్తారండి. కానీ ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఏడ్చే కన్నీళ్ళు ఏదో మనుషుల దగ్గర కంటే మీరు దేవుడి దగ్గర ఏడిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. మనుషులు చెప్పుకోవడం వల్ల ఏదో ఆ కొద్దిసేపు నీకు ఆదరణ దొరుకుద్దేమో, కానీ నువ్వు దేవుని దగ్గర చెప్పుకోగలిగితే నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారము దొరుకుతుందండి. యెహోషువ ఎంత గొప్పగా దేవునికి అప్పగించుకున్నాడో, ఎంత చాకచక్యంగా 12 గోత్రాల వారికి ఆస్తులు పంచాడు. దేవుని బిడ్డలారా, చక్కగా తను చేయవలసిన కర్తవ్యాన్ని వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారం నెరవేర్చి యెహోషువ మోషేకు మించిన గొప్ప నాయకుడిలాగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాడండి. ఇంకా చెప్పాలంటే యెహోషువ ఎంత గొప్ప దైవజనుడు అంటే, 40 పగళ్ళు 40 రాత్రులంట మోషే సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉంటేనంట, యెహోషువ కొండ క్రిందంట ఆయన కూడా ఉపవాసం ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, మనమేమనుకుంటాం, మోషే పైన ఉన్నాడు, 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు చక్క ఉపవాసం ఉన్నాడు అనుకున్నాం. కానీ కింద కొండను ఆనుకొని క్రింద యెహోషువ కూడా ఉపవాసం ఉన్నాడండి. ఆయన కనపడుతున్న భక్తి మోషేది, పరోక్షమైన భక్తి యెహోషువది. ఈరోజు కనపడని గొప్పవారు ఎవరో తెలుసా? రహస్య ప్రార్థన చేసేవాళ్ళు,
తమ గ్రామం కోసం, తమ దేశం కోసం, తమ రాష్ట్రం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మోకాళ్ళు వేసి మోకాళ్ళు నల్లబడేలా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు యెహోషువ లాంటోళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే యెహోషువ తక్కువ అని చెప్పట్లేదండి, మోషే ఎక్కువని, లేదంటే యెహోషువ అలాని కాదు. మోషే అందరికీ కనిపించే భక్తి, కానీ యెహోషువ ఎవరికి కనబడని భక్తి. అందుకే దేవుని బిడ్డలారా, పైకి భక్తి గల వారై ఉండినట్లు కాక మీ లోపల మీ అంతరంగాన్ని, మీ రహస్య జీవితాన్ని దేవునికి చాలా దగ్గరగా ఉంచుకోవాలండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ కొద్ది మాటల దేవుడు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.